నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమేషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓకే, మనకు ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది. మనకి ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఇస్తాను, చూసుకోండి. ఓకే, మొత్తం ఎంటీ ఉంటుంది. మన స్టార్టింగ్ వచ్చేసి కింద ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ డిస్క్రిప్షన్లో మీకు వీడియో లింక్ ఇస్తాను, లిరికల్ వీడియో లింక్ ఇస్తాను. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడికి వచ్చేసి యాడ్ చేసుకోండి. ఓకే, వీడియోని యాడ్ చేసుకుని వీడియో అనేది మనకి ఇలా వస్తుంది. ఓకే, ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయండి అంటే మీరు ఇక్కడికి వచ్చేసాను 2.32 సెకండ్స్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ కింద ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎవరు ఫొటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో మన ఫోటోని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి ఫోటోని. ఓకే, మళ్ళీ సేమ్ ప్లస్ సెకండ్ మీడియా, మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి ఇలా. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, నెక్స్ట్ ఫోటో, మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, నెక్స్ట్ ఫోటో ఉంటే కట్ చేసుకోండి. ఇలానే వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, నెక్స్ట్ ఫోటో, మళ్ళీ ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, నెక్స్ట్ ఫోటో. ఓకే, ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్కి వచ్చేసండి. ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ మనకు 2 ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసుకొని ఇక్కడ కింద ఎఫెక్ట్స్ ఇక్కడ 3 డాట్స్ కాపీ. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, పేస్ట్ ఇలా ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెకండ్ ఫోటో వదిలేసి ఇక్కడ థర్డ్ ఫోటో 14.27 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో సెలెక్ట్ చేసుకుని కింద ఎఫెక్ట్స్ కింద 3 డాట్స్ చేసి పేస్ట్ చేసేసింది. ఓకే, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ 7.14 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 11.8 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్. ఓకే, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ లాస్ట్ ఫోటో కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసింది. స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ. ఓకే, ఇక్కడ పైన ఉన్న ఫోటోకి సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 6.0 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 10.7 మిల్లీ సెకండ్ దగ్గర ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 12.10 మిల్లీ సెకండ్ దగ్గర ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకొని మొత్తం చెక్ చేసుకొని పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దీని పైన క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.